హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఏం చేస్తలేదు, మీరైతే ఏం చేస్తున్నారు? మీరైతే చాలా బాగున్నారా? ఓకే. సో ఏంటంటే వాళ్ళ వీడియో వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే మేము వెళ్తున్నాము. సో అమ్మమ్మ ఎలా రియాక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో సర్ప్రైజ్గా అయితే వెళ్తున్నాము. సో ఎలా చూద్దాం అయితే. అదిగోండి మా డాడీ అయితే వచ్చేసారు. మా చెల్లి అయితే ఇక్కడ వీడియో తీస్తుంది మొత్తం వెళ్తున్నామని, మొత్తం దగ్గర పెట్టుకుని వెళ్తుంది. సో ఇక్కడైతే మేమైతే బయటకైతే వెళ్ళిపోయాము. మౌత్ ఫ్రెషింగ్ కోసం అయితే సెంటర్ ఫ్రెష్ తీసుకున్నాను నేను అక్కడ. సో వెళ్తున్నాము. ఎండలు అయితే మామూలుగా వేయట్లేదు, మొత్తం ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం అగ్రికల్చర్ మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఈ గ్రీన్నెస్ మొత్తం ఉంది కదా, గ్రాస్ మొత్తం భలే ఉందని చూసుకుంటూ వెళ్తున్నాను. సో అమ్మాళ్ళు డాడీ అయితే ఏదో మాట్లాడుకుంటున్నారు, పెద్ద జోక్ ఏదో వేసుకుంటున్నారు. సో అందుకని నవ్వు వస్తుంది ఈ ఎండ వల్ల బాబోయ్. సో అందుకని సెంటర్ ఫ్రెష్ అయితే తింటున్నాను నేను. ఇంతలో డాడీ ఏదో జోక్ వేస్తుంటే నవ్వుతున్నాను. సో వెంటనే అయితే మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాము. అదిగోండి చూస్తున్నారు కదా, పోలీస్ ఇక్కడే కనిపించారు, మళ్ళీ మాయమైపోయారేటో. అదిగోండి మా డాడీ చూడండి, అద్దంలో కనిపిస్తున్నారు మీకు. అదిగోండి అటు సైడ్ ఏదో రోడ్ వేస్తున్నారు, చూస్తున్నారు కదా. అదిగోండి అసలు రోడ్ వేస్తున్నారు, వేయట్లేదో పట్టించుకోకుండా మొత్తం అందరూ అసలు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నారు. మొత్తం ఇంత ఎండలో కష్టపడుతున్నారు చూడండి అసలు. సో మనం కూసేపు ఉండలేకపోతున్నాం, కానీ వీళ్ళైతే చాలా గంటలు మట్టుకు ఉంటారు. ఎలా తట్టుకుంటారో ఏంటో అసలు. వీళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చేయాలి మొత్తం. క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అదిగోండి రోడ్ వేస్తున్నారు, పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఎలా ఉంటుందండి చెప్పండి మీకు? పెద్ద ట్రక్ వెళ్తుంది పక్కన నుంచి ఇప్పుడే జస్ట్. అదిగోండి ఇక్కడ కూడా వేశారు, అదిగోండి ఎవరో వెళ్ళిపోతున్నారు అప్పుడే. ఎలాగా చెప్పండి? మేమైతే పక్క నుంచి అయితే వెళ్తున్నాము. మాకు ఇక్కడ ఒక ఆటో తగిలింది, అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు, మా దగ్గరే ఉంటానంటుంది. సర్లే ఉంచుకున్నాము, అంటే ఫ్రంటే ఉంచుకున్నాము. అదిగోండి అక్కడే ఉంది, ఇంకా అక్కడే ఉంది చూస్తున్నారా. అది అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు, మమ్మల్ని వెళ్ళవట్లేదు. ఎలాగా? సో మా చెల్లి అయితే చూస్తారా, ఇక్కడ చేయడ్డు అయితే అడ్డు పెడుతుంది, అదే అటు సైడ్ వెళ్తే వస్తుంది ఇల్లు. అదిగోండి ఇదే ఇల్లు, సైలెంట్గా ఉండాలి. ఎలా రియాక్ట్ వస్తుందో మా అమ్మమ్మ బుద్ధి అమ్మమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది. మా చెల్లి అయితే సైలెంట్గా వెళ్తుంది. అదిగోండి అంటే మా అమ్మమ్మ వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్. అమ్మమ్మ అయితే చాలా హ్యాపీగా అయితే రియాక్ట్ అయ్యింది. మేము రాగానే మొత్తం కట్టిన మొత్తం తీసేసి మొత్తం పక్క మొత్తం తెప్పేసి మొత్తం లోపలికి వెళ్ళిపోయి మా కోసం టీ పెడుతుంది. అదిగోండి ఫాస్ట్, ఎంత ఫాస్టో. కొత్త బీరువా కొనుక్కున్నారంట, అందుకని సో చూస్తున్నారు కదా. అదిగోండి నేను అది గ్లాస్ దగ్గర నుంచి అయితే ఫస్ట్ స్కిల్స్ అయితే దిగుతున్నాను. ఇది బాగుందా? సో మా చెల్లి అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అయితే ఐస్ క్యూబ్స్ కోసం అయితే చూస్తుంది. మా చెల్లికి అదే పిచ్చి, ఎప్పుడు వచ్చినా గ్లాస్లో వాటర్ పెట్టుకుంటూ ఉంటుంది. అదిగోండి ఏదో దాని వాటర్ బాటిల్ ఐస్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళిపోతుంది మొత్తం. మా అమ్మమ్మ తోడు మొత్తం. అదిగోండి మా అమ్మాయి అయితే. సో నేనైతే కూర్చొని అయితే టీవీ అయితే చూస్తున్నాను, ఏం బోరింగ్గా ఉందని. సో మా అమ్మమ్మ అయితే ఏదో నెతికేస్తుంది, ఇటైతే మా చెల్లి అయితే డ్రింక్ అయితే తాగుతుంది. నాకు కొంచెం ఏమన్నా ఇవ్వట్లేదు. నేను పక్కన నుంచి అయితే జాంకాయ తింటున్నాను, బాగుంది స్వీట్గా. అదిగోండి పక్కనే డాడీ అయితే పడుకున్నారు. నా ఏదైతే అడ్డొస్తుందో, అంటే ఏదైనా అడ్డొస్తుందో కానీ ఈ జుట్టు మట్టుకి అసలు అయితే నాకు ఎప్పుడో అడ్డొస్తుంది. అదిగోండి నేను జాంకాయ తింటున్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఇంకైతే టీవీ అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా వస్తుంది, చూస్తున్నాను ఇంక మొత్తం. అదిగోండి కింద అసలు పైకి లేసాలో కింద కలగాలో కూడా అర్థం కావట్లేదు, అందుకని పైకి లేసి మళ్ళీ పడుకున్నాను మళ్ళీ. అదిగోండి ఏదో సినిమా వస్తుంది, అది గంగిరెద్దు ఏదో వస్తుంది, దాన్ని ప్రదక్షిణాలు చేసి అదేమో పడిపోయినట్టు ఫుల్ కామెడీ వస్తుంది. మా చెల్లి అయితే ఇంట్రెస్టింగ్గా అయితే చూస్తుంది ఆ సినిమాని అయితే. అంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ సినిమా అయితే. మొత్తం నోటి మీద ఏలు పెట్టుకుని మరీ చూస్తుంది మా చెల్లి. హన్వి పలకట్లేదు అసలు. అదిగోండి ఆడు చూస్తుంది, వీడు చూస్తుంది. మా అమ్మ ఏదో కదుపుతుంటే మా అమ్మనేమో కాపాడుతుంది. ఏదో డల్ మూడ్లో ఉంది. సో నాకైతే నిద్ర వస్తుందని పడుకుంటున్నాను ఇంకా నేను. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి కదా మరి. సో అందుకని అయితే రెస్ట్ తీసుకుంటున్నాను నేను మరి. అదిగోండి పడుకుందామంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే
పడుకొని లేస్తాను ఇంకైతే. సో అమ్మమ్మ అయితే బిస్కెట్స్ ఇచ్చింది, బిస్కెట్స్ టీలో నంచుకుని అయితే తింటున్నాను నేనైతే. ఇంకో మూవీ వస్తుంది మళ్ళీ అదిగోండి. సో ఇంకైతే నేనైతే అక్కడ అంటే సిగ్నల్స్ అయితే ఇక్కడ రావట్లేదు. సో అందుకని కాసేపు మొబైల్ చూద్దామని ఒక గట్టు ఉంటే అటు సైడ్ వెళ్తున్నాను. మాకు తెలిసిన అక్కలు కూడా ఉన్నారు, భాగ్యలక్ష్మి అత్తను ఇంకా ఇల్లు ఇక్కడ మిషన్ కొడుతున్నారు ఇల్లు అదిగోండి. సిట్ అయితే ట్రాక్టర్స్ అండ్ లారీస్లు ఇవి వెళ్తున్నాయి. ఇంకా నా అన్నం అయితే తినేస్తున్నాను, ఇంక వాళ్ళు పిలిచారని. ఓ సూపర్ ఉంది పప్పు అలాగే వడియాలు కాంబినేషన్ భలే ఉంటుంది కదా. సో అందుకని మొత్తం అయితే తినేసాను నేనైతే. అదిగోండి ఏమైనా కనిపిస్తుంది అసలు మీకు, అదిగోండి తింటున్నాను. బాగుంది, సూపర్ ఉంది లంచ్ అయితే. పక్కన మా చెల్లి చక్క పెట్టేస్తుంది, అందుకని నన్ను పిలుస్తుంది ఏదో అని. సో ఇంకైతే పడుకుందాం, ఇంకా పడుకుందామా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం అయితే బయటకు వచ్చాము, ఇంకా గాలి ఆడట్లేదు, కరెంట్ అయితే పోయింది. అదిగోండి మా చెల్లి అయితే కూర్చుంటుంది ఇక్కడ, ఏదో డ్యాన్స్ చేస్తుంది మా చెల్లి, ఏదో సాంగ్ పాడుకుంటే ఏదో డ్యాన్స్ చేస్తుంది. అదిగోండి చూడండి ఎలా తిప్పుతుందో, మొత్తం నడువంతా తిప్పుతుంది అటు ఇటు 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 అలాగా. అది స్కూల్లో డ్యాన్స్ నేర్పించారంట. అమ్మో బాగానే వేస్తున్నావే అని మా తాతయ్య అంటున్నారు పక్కన నుంచి. జస్ట్ ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే మా తాతయ్య అయితే వచ్చారు. సో బయటకు అయితే వెళ్తున్నాం, ఇంకా చూడండి బయట క్లైమేట్ ఎలా ఉందో మొత్తం. సో మా చెల్లి అయితే మా అమ్మతో ఏదో చెప్తుంది, రిచ్ అంటే డబ్బులు లేని వల్ల అలా ఏదో చెప్తుంది, మరి నాకు అర్థం కావట్లేదు. నేను అలాగే అంటున్నాను, మా చెల్లికి తెలియకుండా అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ నేను, అందుకని సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా, ఏదో చెప్తుంది మా అమ్మ వాళ్ళలో పడుకొని, నాకు ఏదో చెప్తుంది, సంథింగ్ ఏదో చెప్తుంది, మరి నాకైతే అర్థం కావట్లేదు. ఓకే ఈ టాపిక్ అయితే వదిలేద్దాం ఇంకా. సో అదిగండి మా అమ్మతో ఇంకా ముచ్చట్లు పడుతుంది మా చెల్లి అయితే. మా అమ్మని ప్రతిసారి అమ్మకి కిస్తివా అంటది. నన్ను చూసి మళ్ళీ పొగరబోతుగా ఏమంటుందంటే, అక్క చూసావా నాకు అమ్మకి కిస్ ఇచ్చింది అంటది. అంత అంటే కాఫ్ పెడదామని అలాగ అంటుంది. సో అదిగోండి నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఏదో అంటుంది. సో జస్ట్ అయితే ఇప్పుడు డాడీ అయితే వచ్చారు, సెంటర్కి అయితే వెళ్తున్నాం. మా అమ్మ కూడా ఏదో జోక్ అయితే చెప్తుంది. సో దారిని అయితే నవ్వుతున్నాం. సో సెంటర్కి అయితే వెళ్ళిపోదామా. సో చూడండి ఎన్ని చెక్కలు ఉన్నాయో పైన, అదిగోండి ఈ గతుకులు ఒకటి ఎక్కడికి వెళ్ళినా మనతోనే వస్తాయి ఈ గతుకులు. అదిగోండి సెంటర్ సూర్యాపేట సెంటర్. సో బాగుంది కదా సూర్యాపేట సెంటర్ అయితే, సూపర్ వస్తాం. ఇంత నచ్చిందో నాకు అయితే, మొత్తం టైం స్పెండ్ అక్కడ అయిపోయింది. సో లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. చూడండి ఇక్కడ అయితే మొత్తం ఎన్ని షాపులు పెట్టారు ఇక్కడ. ఇది స్కూల్ మరి ఏదో స్కూల్ సంథింగ్ ఇదేమో. అదిగోండి అక్క వాళ్ళు అయితే వెళ్తున్నారు, జస్ట్ ఇప్పుడే స్కూల్ రిలీజ్ చేసినట్టున్నారు. అదిగోండి ఇదైతే పోలీస్ స్టేషన్. బాబాయ్ ఎంత భయమో నాకైతే పోలీస్ స్టేషన్ అయితే. ఇంకా అయితే సెంటర్ లోపలికైతే వెళ్ళిపోయాం మేమైతే. మా అమ్మ అయితే హైబ్రోస్ చేసుకుంటామని అయితే వచ్చింది, కానీ వాళ్ళు అయితే లేరు. ఇంకా షాప్లో అయితే సైలెంట్గా చూసుకుంటూ వెళ్తున్నాము. అమ్మో ఇది చూడండి ఎంత ఉన్నాయో మొత్తం. అదిగోండి అదే మా డ్యాన్స్ క్లాస్ చివరి ఉంది. ఇదివరకు నేను అక్కడికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకునేదాన్ని, బాగా నేర్పించేవాళ్ళు. నేను దాంట్లో కూడా షూటింగ్ అయింది నాకు.
అది నేమ్ ఏంటంటే DBFD స్టూడియో అని కొట్టండి వస్తుంది. నేను పైన పింక్ కలర్ వేసుకున్నా, అంటే అది ఒక గౌన్. అదిగోండి ఐబ్రోస్ చేయించుకుంటారంటే ఇక్కడ ఏదో చిన్న షాప్లోకి అయితే వచ్చింది, బట్ ఇక్కడ కూడా చేస్తున్నారంట. ఓకే అని చేస్తుంది. సో మేమైతే అంతలోకి మా డాడీ, నేను, చెల్లి అయితే అటు అటు తిరిగొద్దామని అయితే వెళ్తున్నాము. ఇంకా అటు తిరగాలంటే జాలీ ఎవరికైనా ఉంటుంది కదా, సో అందుకని అయితే వెళ్ళిపోతున్నాము. అదిగోండి మీకు చూపిస్తాను సంథింగ్ కొన్ని అంటే ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. సో పక్క నుంచి అయితే బస్సు అయితే వెళ్ళిపోతుంది స్పీడ్గా. JVR ఏదో ఉంది సెంటర్ పేరు కూడా. సో చాలామంది అయితే ఇక్కడైతే బైక్ మీద అయితే వెళ్తున్నారు. నాకైతే అర్థం కాలేదు ఎందుకు అయితే వెళ్తున్నారు. చాలామంది వాళ్ళైతే సెంటర్లో ఉన్నారు. నేను ఎప్పుడు ఇంతమంది చూడలేదు. చూస్తే తక్కువ మందినే చూసాను. చాలా మార్కెట్స్ ఉన్నాయి ఇక్కడ. మెయిన్ అంటే అంటే ఇవి ఉంటాయి కదా, మొక్కజొన్న పత్తులు ఉంటాయి కదా, ఇవి చాలా చోట్ల అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర కింద ఉంటాయి కదా, పెడతారు కదా, అక్కడ మొత్తం ఉన్నాయి. మొత్తం చూసుకుంటూ అయితే వెళ్తున్నాం మేమైతే. కార్ వెళ్ళిపోతుంది, మొత్తం అన్నీ వెళ్తున్నాయి. అదే చివరి వరకు అయితే వెళ్తున్నాం మేము. అదిగోండి పెద్ద మూలను కూడా ఉన్నాయి. ఇక్కడేమో అరటిపండు అయితే పెట్టారు. మొత్తం చూస్తున్నాం ఇక్కడ ఏమున్నాయో అక్కడ ఏమున్నాయో మొత్తం చూస్తున్నాం మేమైతే. అదిగోండి పక్క నుంచి ఎవరైతే వెళ్ళిపోతున్నారు, బాబోయ్ చూడలేకపోతున్నాం. ఏంటబ్బా, డాడీ దేని గురించో అయితే వెతుకుతున్నారు. సో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఇదండి ఇక్కడ పువ్వుల షాప్ మొత్తం ఉన్నాయి. అంటే ఫ్రంట్కి వెళ్తున్నాం మేము. పూల షాప్, ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు, ఇక్కడ గులాబీ పూల ప్లాంట్స్ అయ్యి చెప్పాను కదా. మళ్ళీ ఇక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయి. అదిగోండి మళ్ళీ కార్న్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా, బాగుంటాయి కదా. తాత ఎవరో కత్తి పుచ్చుకుని వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ భయవేస్తుంది. అదిగోండి అక్కడ కూడా కొంచెం నేను ఇందాక చూడలేదు కానీ పెట్టేశారు అక్కడ కూడా. అదిగోండి లాస్ట్ బైక్ షాప్స్ ఉన్నాయి, బైక్, సైకిల్ మొత్తం ఉన్నాయి. ఇంకా లాస్ట్ వరకు అయితే వచ్చేసాం. ఇంకా ఎగ్జాక్ట్ లాస్ట్ వరకు అయితే వచ్చేసాం మొత్తం. ఇంకా డాడీ ఏమో వెళ్ళిపోదాం అంటుంటే నేను ఇంకా పోనీ డాడీ అంటున్నాను. ఇంకా అదిగోండి చాలామంది బైక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ బైక్ షాప్స్ ఉన్నాయి ఇటు సైడ్. ఇంకా సో మళ్ళీ అయితే ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ ఎగ్జాక్ట్ పువ్వులు మొత్తం అంటే ఇందాకైతే అటు సైడ్ చూపించావు కదా, సో అందుకని ఇప్పుడైతే ఇటు సైడ్ చూపిస్తున్నాను. మొత్తం ఈ సైడ్ చాలా ఉన్నాయి షాప్స్ అయితే. సో చూస్తున్నారు కదా. సో చెప్పాల్సింది అయితే ఏం లేదు, మొత్తం ఎగ్జాక్ట్ అటు ఉన్నాయి, సేమ్ ఇటైతే ఉన్నాయి. ఫ్రంట్ ఏ షాప్ అయితే ఉంటుందో ఫ్రంట్ ఆ షాప్ అయితే ఉండదు కదా, వేరే ఉంటాయి కదా. సో అవే అనమాట మొత్తం. ఇక్కడైతే నేనైతే అదిగోండి చూపిస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ అయితే వచ్చేస్తుంది. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. మా వెనకాల పెద్ద ట్రక్ వస్తుంది. అదిగోండి చిన్నపిల్లలు నడుస్తున్నారని డాడీ చెప్తుంటే వింటున్నాను. మళ్ళీ పెద్ద బిల్డింగ్ భలే ఉంది. సో డ్రమ్స్ మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడైతే చూస్తున్నారా. ఇదిగోండి చాలామంది నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. సో మేమే బైక్ మీద వెళ్తున్నాం అనుకుంటా అనిపిస్తుంది అయితే అలాగా. సో మేమైతే ఆ సందులోకి అయితే వెళ్ళాలి. అదిగోండి అమ్మ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. అదిగోండా అమ్మ వచ్చేసాం కదా. సో నేనైతే దిగి లోపలికి అయితే వెళ్తున్నాను. అనుకోండి లోపల ఇంకో పర్సన్ ఎవరో ఉన్నారు. ఇక్కడైతే మా అమ్మకి ఐబ్రోస్ అయితే జరుగుతుంది. ఆవిడ అడుగుతున్నారు ఏంటి వీడియో తీస్తున్నావు అని అడుగుతుంటే ఏదో రీజన్ అయితే చెప్తున్నాను నేను. అదిగండి అది బ్యాక్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి కదా, భలే నచ్చినాయి నాకైతే. అదిగోండి మా అమ్మ అయితే ఉంది. సో మా అమ్మ అయితే అదిగోండి చేపించుకుంటుంది. చూడండి చూపిస్తున్నాను. అదిగోండి చేపిస్తుంది. చిన్న ఐబ్రోస్ కావాలంట మా అమ్మకి. ఇటు సైడ్ అయితే కూలర్ ఉంది కానీ పని చేయట్లేదు, ఏం చేస్తాం. ఇటైతే మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఈ హెయిర్ స్టైల్ నచ్చింది నాకు. ఐ వాంట్ దిస్ హెయిర్ స్టైల్ భలే ఉంది కదా. పెళ్ళి కూతురు రెడీ చేసి పెట్టేశారు. ఇంకా
అక్కడ ఏదో ఉన్నాయంటే షాప్ ఏదో ఫ్రూట్ షాప్ ఏదో ఉందంటే వెళ్ళాము. ఇదిగోండి బయట చూడండి ఎలా ఉన్నాయో మొత్తం, మీకైతే చూపిస్తాను కదా. డాడీ వచ్చేదో అంటున్నారు మళ్ళీ. సో మీరైతే ఇక్కడైతే ఒకటి చూస్తున్నారు కదా. సో నేనైతే ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే నేనైతే కొంచెం లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, మొత్తం ఎలా ఉంది వీడియో అనేది తప్పకుండా చేయండి. నేనైతే అంటే నేను పొద్దున్న సాయంత్రం కష్టపడి నేను మొత్తం స్కూల్కి వెళ్ళి మొత్తం హోంవర్క్ చేసుకొని మొత్తం ఇది చెప్పేసరికి నాకైతే టైం అయితే కుదరట్లేదు. మేమైతే వెకేషన్కి అయితే వెళ్తున్నాము. సో అందుకని అయితే ఫాస్ట్గా ఈ వీడియోని అయితే కంప్లీట్ చేసి అయితే వెళ్తున్నాను. సో వేయో బాదం పప్పు ఇవి ఉంటాయి కదా, నాకు పేరైతే గుర్తురావట్లేదు, మీకు పేరైతే గుర్తుకొస్తే కామెంట్ చేయండి. అదిగోండి నేనైతే ఒకటి తీసుకొచ్చాను. సో కూరగాయల షాప్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడైతే మా అమ్మ అయితే కూరగాయలు తీసుకుంటానంటే సో ఆగాము. సో వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎంతసేపుని. ఖాళీ మతానం ఎవరో మరి మీరు తెలిస్తే కామెంట్ చేయండి. సో నేనైతే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను ఒకసారి. వెళ్తే అక్కడైతే చాలా రష్ ఉంది, నువ్వు వెళ్ళిపో అన్నారు. సో వెళ్ళిపోయాను. మళ్ళీ హన్వే అయితే తీసుకొచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చారు అని అంటుంది. సో వెళ్ళిపోనా అంటే వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయ్యాను. వెళ్ళిపోదామంటే వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ అయితే పిలిచి నీకు ఏవి కావాలి, ఇవి తీసుకుంటావా అవి తీసుకుంటావా అని అడుగుతుంది. సో చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి మొత్తం. ఇవి నిన్నటి పోయి వాళ్ళటివో ఎలా చూసుకోవాలో ఏంటో అనుకుంటుంది మా అమ్మ అయితే. అమ్మ ఏంటమ్మా అలా వరీ ఫీల్ అవుతున్నావు, ఎప్పుడైనా ఒకటే అంటే. సో నాకైతే ఒక మీనింగ్ అయితే చెప్పింది. ఆ మీనింగ్ అయితే నేను నెక్స్ట్ థాట్లో అయితే పోస్ట్ చేస్తాను. సో చూస్తున్నారు కదా మా అమ్మ అయితే తీసుకుంటుంది ఇక్కడ. చూడండి మొత్తం అయితే తీసుకుంటుంది. ఇవి గుర్తుంటున్నాయి చూడండి. ఇవేంటో అంటారు, దీని పేరు మీరైతే కామెంట్ చేయండి. దీని పేరు ఏదో అంటారంట, మరి పట్టుకుంటే చాలా గుచ్చుకుని పోతుంది ముళ్ళులాగా మొత్తం. నాకైతే పట్టుకోబుద్ధి అయితే కాలేదు అసలు. ఇలా అంటుంటే చాలా గుచ్చుకుంటున్నాయి. మా చెల్లిని సైలెంట్గా తీసుకొచ్చేది దీని మీద పెట్టాను, దెబ్బకి దడుచుకుంది. ఎక్కడైతే మేము అయితే ఏంటి సో బీట్రూట్ అయితే కనిపించింది. బీట్రూట్ గురించి అయితే ఏదో అంటున్నారు. సో ఇక్కడైతే తోటకూర అయితే ఉంది. ఇక్కడైతే మా అమ్మ అయితే చూస్తున్నారు, ఈ తోటకూర తీసుకొని అది తీసుకొని అని. చిన్నదైతే లాస్ట్కి ఎలాగైతే ఫైనల్గా అయితే తీసుకున్నారు మొత్తం. సో ఇక్కడ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. మీకైతే వంకాయలు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఇష్టం ఉండవు, ఎంత వండి పెట్టినా కానీ పాడేస్తాను నేనైతే. అంత కోపం నాకైతే, అంటే వండి పెట్టింది పాడేయడం కాదు, నాకు పెట్టింది అయితే పాడేస్తాను నేను, అంత కోపం. ఎలా అంటే లేని వాళ్ళకి అదే ఇచ్చామంటే ఎంత తృప్తి ఫీల్ అవుతారా అని మా అమ్మ అయితే క్లియర్గా చెప్పింది. సో అప్పటి నుంచి అయితే నేనైతే అన్నీ తింటున్నాను. బీట్రూట్ మొత్తం అయితే తింటున్నాను అప్పటి నుంచి. అది వెజ్జా నాన్ వెజ్జా ఏంటనేది కూడా మొత్తం ఏం తెలియకుండా అయితే చిన్న పిల్లలు అయితే తినేస్తారు. సో అయితే నేనైతే బయటకు అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా. ఇదిగోండి మా చెల్లి అయితే బైక్ అయితే ఎక్కేస్తుంది. సో మా అమ్మ అయితే ఇంకా రాలేదు, అక్కడే ఉంది. అదిగోండి మా చెల్లిని ఎక్కడని చూస్తుంటే అక్కడ అంటుంది, ఎక్కడ అంటుంటే అక్కడ అంటుంది, అక్కడ అంటుంటే ఇక్కడ అంటుంది. నాకైతే అర్థం కాలేదు. మా డాడీ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా పెట్టుకుంటున్నారు కానీ హెల్మెట్, ఇంకా వచ్చినప్పటి నుంచి ఆ హెల్మెట్ మటుకి అయితే తీయట్లేదు. సో నేనైతే ఇక్కడ నుంచి అయితే స్టిల్స్ అయితే దిగుతున్నాను కొన్ని. సో మొత్తం ఏంటబ్బా అస్సలు. అదిగోండి నా ముందే ఎవరు కూర్చున్నారు, నా వెనకాలే. నేనైతే ఏం చెప్తున్నానని చూస్తున్నారు ఇంకా.
సో నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. నేనైతే ఇంకా క్లోజ్ చేయను కదా వీడియోని, మీకైతే మొత్తం చూపిస్తూ ఉంటాను కాబట్టి మొత్తం అయితే ఇంకైతే రికార్డ్ చేస్తున్నాను మొత్తం. అది మీ గురించి, నేను ఇంత చెప్తున్నాను కాబట్టి మీరు ఒక్క లైక్, ఒక్క కామెంట్ చేయండి. నేను చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్ మొత్తం ఏం అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో ప్లీజ్. మీరైతే అంటే నేను ఇంత చెప్తున్నా కాబట్టి చేయండి ప్లీజ్. మీరు కూడా అంటే సో మా అమ్మ అయితే వచ్చేసింది. సో ఇంకైతే మొత్తం అయితే బయలుదేరిపోతున్నాము. ఎస్మార్ట్కి అయితే వెళ్తున్నాము. అంటే స్నాక్స్ ఇవన్నీ అయితే ఉండాలి కదా, సో అందుకని ఎస్మార్ట్కి అయితే వెళ్తున్నాను. ఎంత బాగుందో ఎస్మార్ట్కి అయితే. మేమైతే ఎప్పుడు వెళ్తాము, ఇదే ఫస్ట్ టైం కాదు, వెళ్ళాను కూడా. కానీ డీమార్ట్ అంటే సీమార్ట్ వీటికైతే వెళ్ళలేదు. ఫస్ట్ నేనైతే ఎస్మార్ట్కి అయితే వెళ్ళాను. సో మెనీ టైమ్స్ కాదు, ఒక 2 times అలా, 2 times కాదు, 1 time వెళ్ళాను. ఇది సెకండ్ టైం. సో మా చెల్లి రాగానే దాన్ని పట్టుకుని అయితే డాడీ నన్ను ఇది ఎక్కివా అంటుంది. ఎలా ఎక్కియాలని డాడీ అడుగుతుంటే నేనైతే ఇదైతే ఓపెన్ చేశాను. దీంట్లో ఎలా ఎక్కుతామమ్మా, నువ్వు ఇంకా పసిపిల్లవు కాదు, పెద్ద పిల్లవు, నీకు ముడ్డికి 5 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నారు. దాన్ని అయితే నేనైతే చాలా నవ్వుకున్నాను. ఎక్కానంటున్నా, ఎక్కలేదని కాపాడుతుంది. సో అయితే ఎక్కారు. మా అమ్మ అయితే లోపలికి అయితే చెక్క పెట్టేస్తుంది. సో డార్క్ వన్స్ మొత్తం ఓరియోవా ఏం కావాలి మొత్తం అయితే చాలా ఉన్నాయి. మా అమ్మ అంటే ఆఫర్ వచ్చింది కొంచెం. సో మా మమ్మీ అయితే మొత్తం అయితే ఎతుకుతున్నారు. చూడండి, మనకు కావాల్సిన లేస్, కుర్కురే మొత్తం అయితే ఉన్నాయి. నాకు తీసుకోవాలనిపించింది. అది చూడండి, వావ్ డోరీస్ ఎంత బాగున్నాయో, నాకైతే నచ్చినాయి. కానీ అయితే మా అమ్మాళ్ళు అయితే వద్దన్నారు. సో వాళ్ళ మాట నేను ఎందుకు కావాలని ఓకే అన్నాను. వాళ్ళు చెప్పినవి నేను తీసుకున్నాను. కానీ ఒక్కటి మటుకి అయితే పేజీ పెట్టాను. అది ఇంకా అయితే చూపిస్తాను. డైరీ మిల్క్, ఎలాంటి డైరీ మిల్క్ మీకు అయితే చూపిస్తాను. మా చెల్లి అయితే ఎక్కి నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా డాడీ అయితే మొత్తం తిరుగుతున్నారు దాన్ని పెట్టుకుని. అదిగోండి, ఎటు వెళ్తున్నారు తెలీదు. అంటే అన్ని సందులు ఉన్నాయి. సో వీధిలో సందుల్లా మొత్తం ఇంట్లోకి కూడా సందులు ఉన్నాయి. గులాబ్ జాము బాగుంటుంది కదా, మీరు ఎప్పుడైనా తిన్నారా అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేనైతే ఎప్పుడు వచ్చినా దీన్నైతే దాపెట్టేస్తూ ఉంటాను, దాంట్లో అయినా. సో చూస్తున్నారు కదా, దాపెట్టేసాను మొత్తం అయితే. సో నేను దాపెట్టాకైతే ఎవరో వచ్చారు, దీంట్లో లేదా అని వేరే దాంట్లో ఇవ్వండి అది ఉంది కదా, దాంట్లో ఉందనుకొని మళ్ళీ దీంట్లో తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ నేను దాంట్లో పాడేశాను. ఇక్కడ బిల్ కౌంటర్స్ ఉన్నాయి. ఓకే, వాటి గురించి మనకి ఎందుకని నేనైతే మళ్ళీ వచ్చేస్తాను. అదిగోండి, ఇక్కడ ఎక్కడ ఉందంటే చూపిస్తాను. అదిగోండి, తీసేస్తున్నాను. నా చిన్నప్పుడైతే నేను ఫుల్ ఆడుకునేదాన్ని వీటితోనే. ఎంత బాగుండేదో అంటే ఈ షాపే కాదు, వేరే షాప్స్ ఉంటాయి కదా, చిన్నవి ఉంటాయి కదా, అవి అయితే దాడిపెట్టేసాను అన్నీ. ఇవి అయితే చిన్న బొమ్మలు. ఇక్కడైతే పెన్స్, గమ్స్ మొత్తం అయితే చాలా 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 ఉన్నాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అదిగోండి బుక్స్ అంటే పెద్దవి ఉన్నాయి. అంటే స్టోరీ బుక్స్ మొత్తం అయితే ఉన్నాయి. డ్రాయింగ్ బుక్స్ మొత్తం చాలా చాలా ఎక్సలెంట్ మొత్తం ఉన్నాయి. గమ్స్, పెద్ద గమ్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అదైతే క్యాప్చర్ చేయలేకపోయాను నేను, ఎందుకంటే ఓనర్ అయితే వచ్చారు. సో అందుకని అయితే నేనైతే తీయలేదు. మొత్తం భయం వేసింది నాకైతే, ఇంకా అందుకని అయితే తీయలేదు. అవి అయితే చివరి ఎక్కడో ఉన్నాయి. అయిగోండి అక్కడ ఉన్నాయి, చూపించాను కదా మీకు. సో అటు సైడ్ అయితే ఉన్నారు. మా అమ్మ అయితే అక్కడైతే ఉన్నారు, ఏదో ప్యాక్ చేయించుకుంటున్నారు. అయిగోండి అటు సైడ్ ఉన్నాయి కదా, కవర్లో ప్యాక్ చేసి ఉన్నాయి చూడండి. అవే పెద్ద గమ్ బాటిల్స్. మా డాడీని అయితే ఆ టేప్ అయితే కొనిమని అడుగుతున్నాను. మా డాడీ వద్దంటున్నారు. అదిగోండి, డాడీ ప్లీజ్ డాడీ అంటుంటే ఓకే అన్నారు.
సర్లే అని అయితే వేసుకున్నాను. మా డాడీ అయితే ఎంత ఇవన్నీ మొత్తం అయితే చెక్ చేస్తున్నారు మొత్తం. సో నేను కూడా అయితే చూస్తున్నాను. 69 రూపీసే కదా డాడీ, ప్లీజ్ డాడీ తీసుకో అంటే 69 రూపీస్ అని ఈజీగా అంటున్నావు. ఎలా ఈజీగా అంటున్నావు? ₹1 తక్కువ 70 రూపాయలు అంటున్నారు. 70 కదా డాడీ అంటున్నాను. నీకేం తెలియదు ఊరుకో అంటున్నారు. సర్లే అని ప్లీజ్ రిక్వెస్ట్ చేశాను. సరే ఓకే అన్నారు. మా చెల్లికి ఏదో వాటర్ గన్ కావాలంట, వద్దన్నారు, పెట్టేసింది. ఇంకా నేను కూడా ఇదైతే మా డాడీ అయితే ఒప్పుకున్నారు. సో అందుకని వేసాను. సో బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నాను వీటికైతే. సో చాలా బాడుగా ఉన్నవి ఇవైతే. ఎదుగోండి నాకైతే దాపెట్టింది అది. సో వెళ్దాం ఇంకా. మా డాడీ అయితే ఎటు వెళ్తే అటు వెళ్ళాలి నేనైతే ఇంకా. సో మీరైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసారనుకుంటున్నాను, మొత్తం చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా అదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం అయితే చూడండి. ఇక్కడ బోల్డ్ అని పికిల్స్ ఉన్నాయి, అలాగే క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఈ చాక్లెట్ క్రీమ్ మా అమ్మ తీసుకోమంటే వద్దంటున్నారు. ఎందుకో నాకైతే అర్థమైంది. అదిగోండి పైన క్యాప్ చూసారు ఎలా ఉందో. సో అందుకని అంటే అది ఒకళ్ళు అయితే యూజ్ చేశారు, యూజ్ చేసి అయితే పెట్టారు సార్ అక్కడ. సో అందుకని అయితే అదైతే తీసుకోలేదు. ఇంకా ఇక్కడైతే బోల్డ్ చాకోస్ ఉన్నాయి, కానీ ఇవంటే మమ్మీ అయితే వద్దన్నారు. చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక లైన్లో ఉన్నాయి. మా చెల్లి అయితే ఇక్కడికి వచ్చి చూస్తుంది మొత్తం. మా అమ్మ అయితే ఇదిగోండి ఇది తీసుకుంటా అంటుంది. సర్లే అని తీసుకుంటామ్మా మీ ఇష్టం, నేను కాదు అన్నారు. నాకైతే అవైతే నచ్చాయి, ఇవైతే నచ్చాయి. కానీ వీటిలో ఎన్నో లేవు, వీటిలోనే బాగా ఉన్నాయి అని చూస్తున్నారు మా అమ్మ అయితే. సర్లే అన్నాను నేనైతే, ఇంకేం చేస్తామని. సో ఇంకైతే వేసేస్తున్నారు టిప్ 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 టిప్. సో మధ్యలో అయితే వాయిస్ అయితే నేనైతే మిస్ చేస్తున్నాను. ఎందుకంటే అది వాయిస్ ఓవర్ మొత్తం అంటే 33 minutes .47 ఉన్నారు, 47 ఉన్నాయి. మళ్ళీ 0.13 ఉన్నాయి. అది మీరు ఎంతో గెస్ చేసి కామెంట్లు చెప్పండి. ఎంతమంది చెప్తారో చూస్తాను నేను కూడా. మొత్తం అదిగోండి మొత్తం అయితే చెప్తాను. ఇంత వాయిస్ చెప్పాలంటే ఇప్పటికీ 23.01 పాయింట్ అంటే అది ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ అయితే సో గరిట్లు ఇవైతే చాలామంది తక్కువ అయితే యూజ్ చేస్తారు కదా. సో ఇవన్నీ మొత్తం స్టీల్, మొత్తం వంటగది సామాన్లే ఉన్నాయి మొత్తం అయితే. అదిగోండి ఇక్కడైతే కప్స్ ఉన్నాయి మొత్తం. పగిలిపోతే అయితే కొన్ని తీయలేదు, కొన్ని అయితే పక్కన తీసాను. పగిలిపోతే మళ్ళీ వీటికి కూడా కడుతుందంటారు కదా. సో ఆ పింక్ బౌల్స్ పైన ఉన్నాయి కదా, బాగున్నాయి. కొన్ని బౌల్స్ అయితే సపరేట్గా ఉన్నాయి మొత్తం. ఇటు సైడ్ అయితే డ్రింక్స్ ఉన్నాయి, డ్రింక్స్. సో చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి, కూలింగ్ ఎక్కుతూ ఉన్నాయి. ఇవైతే ఫ్రిడ్జెస్ ఏంటనుకుంటున్నాను నేను, ఇవి ఖాళీయే. సో ఇక్కడైతే మొత్తం వాటర్ బాటిల్స్, బాక్సెస్ సెక్షన్ ఏముండదు దీంట్లో మొత్తం. ఇక్కడ సబ్బు పెట్టుకునేవి మొత్తం ఇలా ఉంటాయి అంతే. సో మా డాడీ అయితే ఇక్కడ ఏదో చూస్తున్నారు, నేను వచ్చి అయితే ఇక్కడ ఏదో చూస్తున్నాను, ఏదో చూస్తున్నారని. ఏమైతే చూడట్లేదు, ఆగారు మామూలుగా. ఇదిగోండి ఇక్కడైతే ఇవి ఉన్నాయి, అంటే బాడీ స్క్రబ్బర్స్. మొత్తం ఇలా బాడీని ఇలాగా క్లీన్ చేసుకుంటారు కదా స్నానం చేసేటప్పుడు, అవి తీసుకుంటారంట. ఓకే అన్నాను నేను కూడా. ఇక్కడైతే సోప్స్ ఉన్నాయి, డిఫరెంట్ సోప్స్ ఉన్నాయి మొత్తం. అవైతే చూస్తున్నారు. ఇక్కడైతే బ్రషెస్, సో అప్పుడైతే అది అయితే నిండిపోయింది. ఏమేసారో నాకు కూడా తెలీదు. కొన్ని ఈ స్ప్రేస్లో అయితే మొత్తం ఫిల్ చేసేసి ఉన్నాయి మొత్తం. కొన్ని ఏవైతే ఆర్డర్ చేశారో మొత్తం అవైతే ఫిల్ చేసేసి ఒక పక్కన అయితే పెట్టేశారు. ఓకే మేము కూడా ఏం చేయలేదు దాంట్ని. ఇక్కడైతే మళ్ళీ ఇవే ఉన్నాయి బ్రషెస్. ఇటు సైడ్ అయితే ఇక్కడ బట్టలు మొత్తం ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడైతే
బాత్రూమ్ క్లీనర్స్ మొత్తం ఇక్కడైతే వాష్రూమ్ సంబంధించినవే ఉన్నాయి మొత్తం. ఇక్కడైతే డెటాల్స్ మొత్తం ఇవ్వండి. ఇవే నేను ఇవి ఆర్డర్ చేస్తారు కదా, ఇవన్నీ ఇలాగ పెట్టేసి అయితే ఉంచారు. ఇక్కడైతే చాలా పేస్ట్స్ అయితే ఉన్నాయి, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. చాలా ఉన్నాయి. మా డాడీ అయితే పిలవమంటుంటే నేనైతే పిలుస్తాకైతే వెళ్ళాను. ఇక్కడైతే చాలా షాంపూస్, ఇవైతే ఫేస్ క్రీమ్స్ మొత్తం అయితే ఉన్నాయి, కానీ మేమేమి తీసుకోలేదు. ఇవన్నీ అంటే మనం రాసుకోగానే పింపుల్స్ అయితే వచ్చేస్తాయి, ఎందుకు అని అయితే తీసుకోలేదు. మళ్ళీ మనీ వేస్ట్ అని ఫెయిర్ అవి తీసుకోమంటే ఇవైతే యాక్చువల్గా ఇంట్లో అయితే ఉన్నాయి. సో అందుకని మమ్మీ అయితే తీసుకోలేదు. సో అక్కడ పెట్టి అయితే మళ్ళీ వచ్చేసాను. ఇక్కడైతే అంటే సింపుల్గా ఒకటైతే ఉంది, అది కూడా పౌడర్. నాకు జెండు బాములు కూడా ఇంత డిఫరెంట్ జెండు బాములు ఉంటాయని అనుకోలేదు నేను. ఫస్ట్ టైం ఇలాంటి డిఫరెంట్ చూస్తున్నాను. మొత్తం మెంతో ప్లస్ మొత్తం ఇవి కూడా ఉన్నాయి, ప్లస్ యాడింగ్లో ఇవి మొత్తం బుట్టలు. మా డాడీ అయితే వాటైతే వెళ్ళిపోయారు, నేను చూస్తున్నాను. నేను ఇవన్నీ తీసిన డాడీ అని వేసాను అంటుంటే అయ్యో వద్దు అన్నారు. మీరు బ్యాంకాక్ పిల్ల వీడియోస్ చూసే ఉంటారు, దాంట్లో సెన్సార్ ఆర్గన్స్ ఆర్డర్ ఉంటాయి కదా. సో అవి బయట కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తీసుకోమంటుంటే డాడీ వద్దన్నారు. అదిగోండి మా చెల్లి మళ్ళీ కావాలంటుంటే ఆగాం ఇక్కడే. సో చూస్తున్నారు మొత్తం, కావాలిద్దని అడుగుతున్నారు. మా మమ్మీ అయితే ఇటు వెళ్తుంటే నేను వెళ్ళాను మా మమ్మీతో. ఇక్కడ మొత్తం ఇవి అంటే మన బోర్ కొడితే ఏమన్నా తింటారు కదా, ఇవి ఎస్ఆర్ డైరీ మిల్క్, ఇవైతే నేను ఎదుగుతున్నాను. ఇవి కావాలంటే వద్దు అన్నారు. ఏముంటాయి దీంట్లో, వద్దు అన్నారు. ఇవి కావాలి నాకు. అదండి ఎస్ఆర్ డైరీ మిల్క్ చాక్లెట్స్, చిన్న చాక్లెట్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడ బిస్కెట్స్ మొత్తం, గుడ్ డే మొత్తం ఇలాగా బిస్కెట్స్ మొత్తం. ఇంకా అయితే ఏం చేయాలి, వెళ్ళిపోయాం. ఇంకా మొత్తం ఓల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. సో నేనైతే ఇది చూడండి, ఇవైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇక్కడ స్మార్ట్ కదా ఉంటాయి. మరి నేను ఏ డైరీ మిల్క్ తీసుకున్నానో మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే ఇది కాదు, ఈ డైరీ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇది పక్కది ఇవైతే తీసుకున్నాను. డాడీని అడిగాను, డాడీ వద్దొద్దు అన్నారు. ఇది 1 రూపీ తక్కువ 100 రూపీస్ అంట మొత్తం. అసలైతే ఆఫర్గా 99 రూపీస్. అసలైతే రియల్ కాస్ట్ వచ్చేసి 110 రూపీస్, 11 రూపీస్ తగ్గించారు అంతే. ఏం చేస్తామంతే, 11 రూపీస్ అంటే ప్రతి బడ్జెట్ కాదు, కొన్నిటికే తగ్గించారు. డార్క్ ఫాన్స్ కూడా తగ్గింది, అవైతే కాస్ట్ నాకైతే తెలీదు, మమ్మీ తీసుకున్నారు అది. సో అదైతే వేస్తాను. ఇంకా చూడండి జమ్స్లో కూడా ఇలా ఉంటాయి అని నాకు అసలు తెలీదు. ఎప్పుడైనా చూసారా, అది కూడా అయితే కామెంట్ చేయండి. ఐస్ క్రీము వద్దన్నారు డాడీ, ఓకే అన్నారు. ఇంక నేనైతే వెళ్ళిపోయాను. ఇటు సైడ్ అయితే చూడండి బోల్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయో చూడండి. కోన్ మొత్తం చాక్లెట్ ఫ్లేవర్ అయితే బాగా వచ్చాయి. అది చూడండి, అవైతే నాకు కావాలి. అదిగోండి ఫింగర్ బెడ్ అయితే చూపిస్తున్నాను కదా, వద్దన్నారు డాడీ. ఇంకా మా చెల్లి వద్దన్నారు, నేను అయితే వద్దన్నాను. ఇదిగోండి ఇక్కడైతే బిల్ వేస్తున్నారు మొత్తం, ఎంత కావాలో మొత్తం అయితే బిల్ వేస్తున్నారు. ఇక్కడైతే మా డాడీ అయితే పే చేస్తున్నారు మనీ అయితే. ఇంకా అలాగే చూస్తూ ఉన్నాం మేము, మొత్తం వేసేస్తున్నారు. సో ఇక్కడ లాస్ట్ బయటకు వచ్చే ముందు అయితే ఇక్కడైతే చెక్ చేస్తున్నారు. ఓకే బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.